వినిపిస్తోంది చెప్పండి. అమ్మాయి చనిపోయిందని క్రియేట్ చేశారండి. మంచం మీద ఉన్న అమ్మాయి మంచం కిందకి వెళ్ళి గడ్డి కింద నిలబడింది అండి. ఓకే, మంచం మీద ఉండవలసినప్పుడు చనిపోయింది. ఓకే, రైట్. బ్రెయిన్ స్ట్రోక్, ముక్కు నుంచి బ్లడ్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని పిల్లవాడు మంచం కిందకి వెళ్ళి వచ్చింది, మంచం పక్కన పడిపోయింది. అది ఎవరో పడుకోని వాళ్ళైతే ఒక టైప్ లో ఉంటారు, ఎవరైనా పడుకోబెట్టిన వాళ్ళైతే ఒక టైప్ లో ఉంటారు. మంచం పైకి వచ్చి ఎలా ఉందండి? ఓకే ఓకే, మరి వీడు రాంగ్ అన్ని. ఇప్పుడు సరైన క్యాండిడేట్ అయితే ఇప్పుడు మీడియా రాకముందు రూమ్ అంతా క్లీన్ చేసుకుంటాడు. ఓకే, రూమ్ అంతా క్లీన్ చేశారా? వీడు సంసారి అయితే ఒక సంసారి పుట్టుంటే ఒక నిజాయితీ పౌరుడు అయింది, జాగ్రత్త పౌరుడు అయి ఉంటే. హలో సార్, వినిపిస్తోంది. రూమ్ అంతా క్లీన్ చేశారా? భార్య మీద నింద రాకుండా ఉండాలి అంటే రూమ్ క్లీన్ చేసుకుంటాడు. రూమ్ లోనే మద్యం బాటిల్ పెట్టాడు, గ్లాసులు పెట్టాడు, కూల్ డ్రింక్ బాటిల్ పెట్టాడు. ఏమిటి ఇదంతాను అంటే ఆ అమ్మాయి కూడా షేర్ చేసుకుంది నాతోని. అమ్మాయి ఎక్కువ తాగిందో తక్కువ తాగిందో అమ్మాయి మందు కొట్టి చనిపోయిందని క్రియేట్ చేయడానికి చేశాడు. అప్పుడు నేను మొదటే మీకు చెప్పాను, మందు కొట్టినప్పుడు నలుగురితో మందు కొడితే ఇద్దరు కొట్టకపోవచ్చు, కొట్టచ్చు, తప్పు లేదు. ఏదో కంపెనీ కోసం ఏం తాగొచ్చు. మా అమ్మాయి అయితే ఎట్టి పరిస్థితుల్లోని మందు కొట్టదు. అవును. థ్యాంక్ యూ సుధాకర్ గారు అండ్ థ్యాంక్ యూ సత్యవతి గారు. నిజంగానే గాయత్రి మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అటు తల్లిదండ్రి కూడా చెప్పారు, సత్యవతి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ అమ్మాయి కొన్ని చెప్పకూడని సమస్యలు కూడా చెప్పింది. తల్లిగా తనకు చాలా విషయాలను షేర్ చేసుకుంది. సైకోయిట్గా బిహేవ్ చేసేవాడంట, రాత్రులు చాలా దారుణంగా ప్రవర్తించేవాడంటగా తల్లికి చెప్పేదంట ఆ అమ్మాయి. ఇకపోతే వాళ్ళు ఢిల్లీకి ట్రిప్కి వెళ్ళే సమయంలో కూడా కొంత వీడియో కాల్ చేసి మాట్లాడడం, చాలా ప్రేమగా మాట్లాడినట్టుగా బిహేవ్ చేయడం, ఎప్పుడు లేనటువంటి విధంగా అబ్బాయిలో కొంత మార్పు కనిపించింది. చాలా ప్రేమను ఒలకబోశాడు. ఇది గాయత్రి అండ్ వాళ్ళ తల్లి గమనించిన విషయం. ఆషాఢానికి ఇంటికి వస్తాను, శ్రావణ మాసం వరకు ఉంటాను, 2 నెలల పాటు అక్కడే ఉంటానని చెప్పి అటు తల్లికి చెప్పిండు. యాక్చువల్గా వాళ్ళ ప్లాన్ ప్రకారంగా బుధవారమో లేకుంటే గురువారమో రావాల్సిందంట. కానీ ఇంతలోపే ఆ అమ్మాయి చనిపోయింది. మసూరులోని ఒక హోమ్ స్టేలో స్టే చేసినటువంటి ఇద్దరు కపుల్, అటు శ్రీచరణ్ ఏం చెప్తున్నాడు, నైట్ అంతా మేమేదో పార్టీ చేసుకున్నామని. కానీ దీన్ని పూర్తిగా అటు గాయత్రి కుటుంబీకులు, గాయత్రి తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. ఆ అమ్మాయికి అటువంటి అలవాట్లు లేవని చెప్తున్నారు. కానీ శ్రీచరణ్ మాత్రం మేమంతా నైట్ అంతా పార్టీ చేసుకున్నాం, 3 గంటల వరకు మేము అలాగే ఉండిపోయాం, 3 గంటల తర్వాత పడుకున్నాం, తెల్లారలేసి చూసేసరికల్లా ఆ అమ్మాయి ఎలా ముక్కులో నుంచి రక్తం వచ్చింది, కింద పడిపోయింది, చనిపోయింది. కానీ బెడ్ పైన కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, రక్తపు మరకలు ఉన్నాయి. సో ముక్కులో నుంచి నిజంగా రక్తం వచ్చింది. ఏం జరిగి ఉంటుంది? సో దెర్ ఈజ్ అ ఛాన్స్, ఒకవేళ నిజంగానే తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ప్రకారంగా చెప్పాలంటే ఆ అమ్మాయి ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు, కానీ ఆ డ్రింక్లో ఏదైనా శ్రీచరణ్ కలిపి ఇచ్చాడు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు ఆ అమ్మాయికి ముక్కులో నుంచి రక్తం ఎందుకు వచ్చింది. శ్రీచరణ్ చెప్తున్నట్టుగా అది కంప్లీట్గా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగానేనా, లేదు ఇంకేదైనా కావాలనే ఆ అబ్బాయి ఏదైనా కెమికల్ లాంటిదో ఏదైనా పాయిజన్ లాంటిదో ఇచ్చి ఉంటాడా, లేదంటే అటాక్ చేశాడా, కొట్టాడా, ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్టే ఇప్పుడు గాయత్రి మృతి కేసులో ఒక బిగ్గెస్ట్ మిస్టరీని ఛేదించే అవకాశం ఉందనంటే కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్తో మాత్రమే. సో ఎనీహౌ ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎవరైనా సరే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ అమ్మాయి చనిపోయింది అనేది మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీరు వినే ఉంటారు గాయత్రి సంఘటనలో ఏం జరిగిందనేది. వాళ్ళు మొత్తం నవంబర్లో పెళ్ళి అయిపోతే ఇప్పుడు జూన్ 15న ఆ అమ్మాయి చనిపోయేంత వరకు మహా అయితే కలిసి ఉంది, కేవలం వారం రోజుల పాటు మాత్రమే అన్నట్టుగా తల్లి చెప్తోంది. అబ్బాయి ఏమో పూణేలో జాబ్ చేస్తాడు, అమ్మాయి ఏమో హైదరాబాద్లో ఉంది కొన్ని రోజుల పాటుగా. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయింది, గురుగ్రామ్లో జాబ్ చేస్తోంది. ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్, మంచి శాలరీ, మంచి వెల్తీగా ఉండడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంది. కానీ అబ్బాయి పదే అనుమాన పడుతూ ఉండేవాడు అమ్మాయి మీద. తను ఒక పీజీలో జాయిన్ అప్పుడు కూడా రోజు వీడియో కాల్ చేసి ఎక్కడున్నావు, ఏమున్నావు, ఎలా ఉన్నావు, ఎవరున్నారు అన్ని రకాలుగా అడుగుతూ ఉండేవాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ తల్లిదండ్రులతో పాటుగా వెళ్తున్న కార్లో వెళ్తున్న క్రమంలో కూడా అనేక రకాల అనుమానం వ్యక్తం చేసి షోమి నీ సరౌండింగ్స్ చూపించు అని చెప్పి కొంత సైకోటిక్గా బిహేవ్ చేసేవాడు అని చెప్పి తల్లి చెప్తోంది. సో మీకేమనిపించింది దీంట్లో? శ్రీచరణ్ నిందితుడా? శ్రీచరణ్ తప్పు చేసి ఉంటాడా? లేదు ఇది ఏం జరిగి ఉంటుందని మీకు అనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. కలిసి ఒకే చోట ఎన్ని రోజుల పాటుగా ఉన్నారు? ఒకే చోట అనేది ఒక వారం రోజులు ఉన్నారేమోనండి. హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నాడు. అప్పుడు నన్ను రమ్మని చెప్పారు. హైదరాబాద్ ఇల్లు తీసుకుని, అంటే తను చెప్పడం మాకు ఒకటే చెప్పాడండి, మామయ్య గారు అత్తయ్య గారు నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పెట్టేసుకుంటాను, ఇక్కడికి వచ్చేస్తాను, వర్క్ ఫ్రం హోమ్ చేసుకుని ఉంటాను, నేను తన ఆఫీస్కి వెళ్ళినా పర్వాలేదు, తన పీజీల్లో ఉండడం నాకు ఇష్టం లేదు, ఇల్లు తీసుకుంటాను అన్నాడు. సరే అప్పుడు మేఘాలుగా తీసేసుకున్నాడండి. మాకు కూడా అంత చెప్పలేదు, మా అమ్మాయి కూడా సరిగ్గా చూపించాడు ఇల్లు ఇది అనేసి. సరే ఓకే, అంతే అంత గాబరాలోని పెళ్ళైన వెంటనే కదండి తీసేసుకున్నాడు. సరే అని వెళ్ళాము అన్నాడు. అంతే, ఆ అబ్బాయి ఏంటి ఒక వారం రోజులు కూడా ఉండినట్లేదు, వెంటనే నాకు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఉండడానికి అవ్వదు అన్నాడు కొత్త ఇంటికి వెళ్ళాక. మా అమ్మాయికి అయితే ఆ ఏరియా అసలు ఎక్కడ అన్నది దానికి తెలియదండి. ఆ ఏరియా ఏంటో తెలియదు, చాలా భయంకరమైన ఏరియా అది. హైదరాబాద్ వెంటనే ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పింది. వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత కూడా అబ్బాయి వెళ్ళిన వెంటనే ఆ రోజు ఉన్నాడు. ఆ నైట్ కు బయలుదేరి వెళ్ళేటప్పుడు బస్సు దిగుతూ ఒక మాట మా అమ్మాయితో అన్నాడు. అది ఇక్కడ ఎవరో అమ్మాయిని రాత్రి ఆఫీసుల నుంచి వస్తుంటే చంపేసి పడేశారట, నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, నువ్వు పాత పీజీకే వెళ్ళిపో అని చెప్పాడండి. అది ఎంతవరకు న్యాయం అంటే ఆ మాట? అది మా పాప నాతో చెప్పి బాధపడింది చాలా అని. నేను అలా విన్నాను వాళ్ళ మాటలు ఏంటని. అంటే మీ అమ్మగారు వినవలసిన పనే ఉంది ఇక్కడ, నేను నీతో మాట్లాడుతున్నాను కదా పర్సనల్ గా అంటే, మా అమ్మాయి ఆ మాట విని అమ్మ అనేసరికి నేను వెళ్ళి విన్నానండి. అది ఆ మాట విని అయ్యో ఇప్పుడు ఎలా ఎక్కడికి వెళ్ళిపోతుంది బాబు అన్నాను. బస్సులోనే ఎక్కిన వెంటనే ఎవరో చెప్పారు, ఈ ఏరియాలోనే ఒక అమ్మాయిని చంపేశారంట, రాత్రులు జాబ్ చేస్తూ వచ్చి వెళ్తూ ఉంటే నువ్వు వెళ్ళిపోమని చెప్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అని చాలా ఇబ్బంది పడింది. నేను ఉన్నాను అమ్మాయి కోసం. ఇంకా అక్కడి నుంచి ఎలా అంటే బండి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. సీసీ కెమెరాల నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తోంది అమ్మాయి. ఇంకా అక్కడి నుంచి మా ఫోన్లు కూడా తన దీనికి పెట్టుకోవడం. హైదరాబాద్ లోనేనా?